ఒక రాష్ట్రంలో మొదలైన ఒక చిన్న ఆలోచన దేశవ్యాప్తంగా వ్యవసాయ ముఖ చిత్రాన్నే ఎలా మార్చేసిందో తెలుసా? అవును, ఈరోజు మనం రైతు బంధు పథకం గురించి, దాని వెనకున్న కథ గురించి వివరంగా మాట్లాడుకుందాం. సరే, అసలు విషయంలోకి వస్తే కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో రైతుల్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్యేంటి? అప్పులు. కరెక్ట్. ముఖ్యంగా పంట వేసే టైంలో చేతిలో డబ్బుల్లేక అప్పుల ఊబిలో కూరుకుపోవడం. మరి దీనికి ప్రభుత్వాలు నిజంగా ఏం చేయగలవు? చాలా కాలంగా మన ప్రభుత్వాలు ఏం చేస్తూ వచ్చాయి? రుణమాఫీలు. అప్పులు చేసేశాక వాటిని మాఫీ చేయడం. కానీ ఇది జస్ట్ ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే కదా. అయితే ఇక్కడే ఒక కొత్త ఆలోచన పుట్టింది. అదేంటంటే, సమస్య వచ్చింతర్వాత మందు వేయడం కాదు, అసలు సమస్యే రాకుండా ముందే ఒక విటమిన్ లాంటిదిస్తే ఎలా ఉంటుంది? అంటే రైతు అప్పు చేసే పరిస్థితే రాకుండా ముందే ఆదుకుంటే? ఆ ఆలోచనే మొత్తం దృక్పథాన్నే మార్చేసింది. ఇది కేవలం సంక్షేమం కాదు, ఇది పెట్టుబడి. రైతుకు సాయం చేయడం కాదు, రైతు మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టడం. ఆ దిశగా ఆలోచనలు మొదలయ్యాయి. ఇక ఆ కొత్త ఆలోచనకు పెట్టిన పేరే రైతు బంధు. ఇక్కడ కాన్సెప్ట్ చాలా సింపుల్. పంట వేసే టైంలో విత్తనాలకు, ఎరువులకు అయ్యే ఖర్చుల కోసం రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లకూడదు. అందుకే సీజన్కు ముందే ప్రభుత్వం వాళ్ళకి నేరుగా పెట్టుబడి సాయం అందిస్తుంది. మరి అద్భుతమైన ఆలోచన ఎవరిది? ప్రముఖ వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటీది. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, రుణమాఫీల లాంటి తాత్కాలిక పనుల వల్ల పెద్దగా ఉపయోగం లేదు. దాని బదులు నేరుగా రైతు బ్యాంక్ అకౌంట్లో డబ్బు వెయ్యండి, అదే అసలైన పరిష్కారం అని ఆయన బలంగా చెప్పారు. అశోక్ గులాటీ ఇచ్చిన ఈ సలహాను అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇది కేవలం ఒక సలహా కాదు, ఒక గొప్ప అవకాశమని భావించి దీన్ని రాష్ట్రవ్యాప్తంగా ఎలా అమలు చేయాలా అని ఒక పక్కా ప్లాన్ రెడీ చేశారు. అయితే ఆలోచన బాగుంది, ప్లాన్ కూడా రెడీ. కానీ నేరుగా రైతులకౌంట్లో డబ్బులు వెయ్యాలంటే అంత ఈజీ కాదు కదా. ముందు ఒక క్లియర్ అండ్ కరెక్ట్ సిస్టమ్ ఉండాలి. దానికోసం ప్రభుత్వం రెండు చాలా కీలకమైన పనులు చేయాల్సొచ్చింది. ఆ రెండు పనులేంటంటే, ఫస్ట్, రాష్ట్రంలో ఉన్న భూరికార్డులన్నింటినీ క్లీన్ చేశారు. అంటే ఎవరి పేరు మీద ఎంత భూమి ఉందో కరెక్ట్గా తేల్చారు. రెండోది, ఈ మొత్తం డేటాని ధరణీ పోర్టల్ పేరుతో ఆన్లైన్లో పెట్టేశారు. రిజల్ట్ ఏంటి? మధ్యలో ఏ దళారికీ ఛాన్స్ లేకుండా డబ్బులు డైరెక్ట్గా అసలైన రైతుకే చేరేలా ఒక పక్కా వ్యవస్థ తయారైంది. సరే, ఐడియా వచ్చింది. పక్కా సిస్టమ్ కూడా క్రియేట్ చేశారు. అంతా బానే ఉంది. కాని అసలు విషయమేంటి? గ్రౌండ్ లెవెల్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? రైతుల జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? చూద్దాం. ఈ స్కీమ్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ఈ ఒక్క నంబర్ చెప్తుంది. చూడండి, సుమారుగా 65 లక్షల మంది రైతులు, అవును 65 లక్షల రైతు కుటుంబాలు ఈ పెట్టుబడి సాయాన్ని నేరుగా అందుకున్నాయి. చివరికి ఈ ఐడియా ఇచ్చిన అశోక్ గులాటీగారే ఏమన్నారో తెలుసా? ఈ పథకం అమలు, దాని ప్రభావం చూసే ఇది వ్యవసాయ రంగంలో ఒక నిజమైన గేమ్ చేంజర్ అని ఆయనే స్వయంగా అన్నారు. అంత గొప్పగా వర్కౌట్ అయింది. ఇక ఫలితాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డబ్బులు చేతికందాయి, రైతులు ధైర్యంగా పంటలు వేశారు. దాని ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే, ఒకప్పుడు వరి ఉత్పత్తిలో చాలా వెనుకబడిన తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇది మామూలు విషయం కాదు. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ అద్భుతమైన విజయం కేవలం రైతుబంధు వల్ల మాత్రమే రాలేదు. అదొక పెద్ద పజిల్లో ఒక ముఖ్యమైన ముక్క మాత్రమే. దాంతోపాటు రైతు బీమా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్స్తో నీటిపారుదల, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, టైంకి విత్తనాలు, ఎరువులు అందజేయడం, ఇలా అన్నీ కలిసి తెలంగాణ వ్యవసాయాన్ని మార్చేశాయి. మరి తెలంగాణలో ఇంత పెద్ద సక్సెస్ అయితే మిగతా దేశం ఊరికే చూస్తూ ఉంటుందా? అస్సలు లేదు. తెలంగాణ సాధించిన ఈ విజయం దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది, కొత్త ఆలోచనలకు దారి చూపింది. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. గమనించండి, తెలంగాణలో రైతు బంధు మే 2018లో మొదలైంది. సరిగ్గా సంవత్సరం కూడా తిరగకముందే ఫిబ్రవరి 2019లో కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇలాంటి స్కీమ్నే పీఎం కిసాన్ పేరుతో దేశవ్యాప్తంగా లాంచ్ చేసింది. అంటే తెలంగాణ మోడల్ మొత్తం దేశానికొక బ్లూ ప్రింట్గా మారిందన్నమాట. సో ఇదంతా చూశాక మన ముందు ఒకటే పెద్ద ప్రశ్న. అప్పులు మాఫీ చేయడం లాంటి పాత పద్ధతులు కాకుండా పంట వేయడానికి ముందే రైతు చేతిలో నేరుగా పెట్టుబడి సాయం అందించడం, బహుశా ఇదేనా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగాన్ని నిలబెట్టే భవిష్యత్తు మార్గం?
ఆలోచించాల్సిన విషయమే.